కాన్వెక్స్ మిర్రర్ అనేది థిన్ ఏరియాలో కనిపిస్తుంది సార్. కాన్కేవ్ మిర్రర్ అనేది బల్జ్ ఏరియాలో కనిపిస్తుంది సార్. స్క్వేర్ ప్రిజమ్, ట్రయాంగులర్ ప్రిజమ్ సార్. ప్రిజమ్ అనేది సన్లైట్ ఉన్నప్పుడు విబ్జిఆర్ కలర్స్లో కనిపిస్తుంది సార్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది డిస్పర్స్ అయినప్పుడు వైట్ కలర్లో కనిపిస్తుంది సార్. అది లాంగిట్యూడ్ అది థిన్గా కనిపిస్తుంది. ఇది కాన్కేవ్ మిర్రర్. ఎస్ సార్, అది కనిపిస్తుంది. కాన్సెప్ట్ ఏంటి? ఇది అగ్ని పర్వతం వేరే వస్తే పొంగుతుంది, ఇంటికి పొంగింది వేరే వేరే వల్ల అది చెప్పాలి. సన్లైట్ ఆక్సిజన్ డే పూట్ల ఇది వదులుతుంది సార్. ఇక్కడ నైట్ పూట్ల ఆక్సిజన్ పీల్చుకుంటుంది సార్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇది పీల్చుకుంటే ఇది వదులుతుంది సార్. నైట్ పూట్ల ఇది గ్లూకోజ్, ఇది వదిలితే ఇది పీల్చుకుంటుంది సార్. మినరల్స్, వాటర్ సార్. అక్కడ కూడా చెప్పినట్టున్నది సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి శ్రీ శ్రీకాంత్ సార్ గారు సైన్స్ కి సంబంధించినటువంటి ఒక కవిత రాసినాడు మన సారు. ఆ కవితని చదువుతాడు మన ఆర్జన సారు. ఆ తర్వాత నేను కూడా ఒక చిన్న పాట రాసినాను. ఆ పాట కూడా నేనే పాడేస్తాను. అంత లోపల మన హెచ్ఎం సార్ గారిని ఈ సభ అధ్యక్షత వహించి సభని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ సభా వేదికపైకి సాధారణంగా మనందరి తరఫున పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా సైన్స్ ఉపాధ్యాయుల తరఫున పిల్లలందరి తరఫున కూడా సార్ గారిని మనము కరతాల జనాల మధ్య ఆహ్వానించాము. సభ ఆరంభమయ్యేటువంటి ముందు సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలతోటి అలంకరించాల్సిందిగా మన హెచ్ఎం సార్ గారిని అంత లోపల మన రామన్ ఎఫెక్ట్ కాంతి ప్రసరణ ఒక వస్తువులపైన పడినట్లయితే ఆ వస్తువు కాంతి ద్వారా వస్తువుల యొక్క రూపురేఖలు అనేటువంటి మారుతాయనేది చెప్పడం కదా. దాన్ని పురస్కరించుకొని ఆయన నోబెల్ బహుమతి అనేటువంటిది వచ్చింది. దాని సందర్భంగానే ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం కదా. సో దాని గురించి తర్వాత సార్ వాళ్ళు చెప్తారు. ఈరోజు కార్యక్రమం మొదట ప్రధాన ఉపాధ్యాయులు గారు పూలమాలతో అక్కడ ఉన్నటువంటి ఫోటో చూడండి ఒకసారి. చెప్పర్లు కాదు, ఫస్ట్ చూడు ఎవరిది ఫోటో అది సార్? ఎవరైనా సైన్స్ లో నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి భారతీయుడు కదా. సో సర్ సివి రామన్ గారు. సో వారు రామన్ ఎఫెక్ట్ అంటే లైట్ స్కాటరింగ్ సంబంధించినటువంటి రామన్ ఎఫెక్ట్ ని మొట్టమొదటిసారిగా డిస్ప్లే చేసిన రోజు February 28 సక్సెస్ఫుల్ గా డిస్ప్లే చేసిన రోజుని
మనము సైన్స్ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. సో ఆయన సివి రామన్ గారు. సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా ఈరోజు మనము జరుపుకుంటున్నాం. అవునా? సో ఎవరైనా సర్ అనేది ఆయనకి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదు. అది చాలా హైయెస్ట్ ఆనర్, అది బ్రిటిష్ వారి నుంచి. కాబట్టి సర్ అనేది బిరుదు. సివి రామన్, చంద్రశేఖర్ వెంకటరామన్ అనేది ఆయన యొక్క పూర్తి పేరు. సరేనా? సార్ స్టాఫ్ సెక్రటరీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ రెండు సార్ కూర్చోండి. కార్యక్రమాన్ని ఆదన్ సార్ గారు ప్రార్థనతో మొదలు పెడదాం. ప్రార్థన తర్వాత మన హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత భాస్కర్ నాయుడు సారు, తర్వాత రాజశేఖర్ సార్ గారు సైన్స్ దినోత్సవం సంబంధించినటువంటి విషయాలను మీకు క్లుప్తంగా చెప్తారు. తర్వాత మనం ఈ యొక్క సైన్స్ డే సందర్భంగా కండక్ట్ చేస్తున్నటువంటి క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్, అలాగే ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి వాటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ వచ్చినటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేయబడతాయి. ఇది క్లుప్తంగా కార్యక్రమం. సో హెచ్ఎం గారి అనుమతితో అది గజవస్త్రం సురశ్రేష్టం కర్ణతామరభూషితం పాశాంకుశం ధరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. సైన్స్ అనేటువంటిది లేకోకుండా జీవన విధానం అనేటువంటిది మనకు కొనసాగదు. కాబట్టి సైన్స్కి అధిక ప్రాధాన్యత అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. మానవ జీవన విధానం నేటి స్థితికి రావడానికి సైన్స్ అనేటువంటిదే ముఖ్య కారణము. మానవుని ఎదుగుదల, మానవుని ఆహార ఉత్పత్తి, అన్ని విధానాల్లో కూడా సైన్స్ రంగం అనేటువంటిది ఉండబట్టే, ఇంతటి అభివృద్ధిని శాస్త్రవేత్తలు సాధించబట్టే మనము ఈ స్థాయికి ఎదిగాము. ఇంకా మనకు శ్రీ రాజశేఖర్ సార్ గారు ఈ సైన్స్ గురించి 4 విషయాలు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ ముందుగా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సో మీకందరికీ తెలుసు, ఈరోజు మనము జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28. ఎందుకు ఈ రోజే జరుపుకుంటున్నామంటే 1928లో ఫిబ్రవరి 28వ తారీఖున రామన్ ఎఫెక్ట్ అనే ఒక విషయాన్ని సర్ సివి రామన్, సర్ అనేది ఆయన బిరుదు, కనుక్కున్నాడు. ఎప్పుడు? 1928 ఫిబ్రవరి 28. ఆ రోజే మనము జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంకా రామన్ ఎఫెక్ట్ అంటే ఇది ఒక సంక్లిష్టమైనటువంటిది. మీరు పై తరగతులకు వెళ్ళినట్లల్లా దీని గురించి బాగా అర్థమవుతుంది. క్లుప్తంగా మీకు చెప్పాలంటే, కాంతి ఏదైనా పదార్థం గుండా ప్రయాణించినప్పుడు దాని తరంగ దైర్ఘ్యంలో మార్పు వస్తుంది. తరంగ దైర్ఘ్యంలో మార్పు వచ్చినప్పుడు రంగు కూడా మారుతుంది. ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొనక ముందు సర్ సివి రామన్ కూడా ఓడలో ప్రయాణిస్తూ ఆకాశము, సముద్రము నీరు రెండు ఎట్లుంటాయి? నీలం రంగులో ఉంటాయి. ఆ సముద్రానికి మరి నీలం రంగులో ఎట్లా వచ్చింది అని ముందు ఆకాశం రంగు అట్లా ఉంది కాబట్టి దాని రంగు ఇక్కడ పడుతుంది అనుకునేవారు. కానీ దానికి కారణము వేరే ఉంది. కాంతి వీటి గుండా ప్రసరించినప్పుడు వాటి తరంగ దైర్ఘ్యంలో 9వ తరగతి 8వ తరగతిలోకి కొద్దిగా వస్తుంది. తరంగ దైర్ఘ్యం అంటే దానివల్ల రంగులో మార్పు వస్తుందని ఆయన అప్పుడు ఊహించి దానిపై కారణం ఇది అని వివరించి చెప్పినాడు.
దీనికి గాను 1930వ సంవత్సరంలోనే ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్లో. మన ఇండియాలోనే కదా ఏషియన్ కంట్రీస్లో మొదటి నోబెల్ ప్రైజు మన సర్ సివి రామన్ గారికి వచ్చింది 1930లో. ఈ విషయాన్ని కనుగొనడానికే అప్పుడు అందించినాడు. అంటే చాలా తక్కువ ఖర్చుతోనూ సింపుల్గా రామన్ ఫలితాన్ని, రామన్ ఎఫెక్ట్ ఎట్లా పనిచేస్తుంది అని అది అప్పుడు చేసిందే కాదు. ఆ రామన్ ఎఫెక్ట్ తర్వాత రసాయన శాస్త్రంలోనూ కొంత వైద్య రంగంలోనూ దాన్ని ఉపయోగించి చాలా రకాలుగా ఉపయోగించుకున్నారు దాన్ని. ఆ విధంగా అది చక్కటి ఫలితాన్ని ఇచ్చిన గుర్తుగా అప్పటి నుంచి ఇండియా మనము జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దానికి గుర్తుగా ఫిబ్రవరి 28న జరుపుకుంటున్నాం. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా వేరే కొన్ని ఈవెంట్స్ అన్ని వాళ్ళ యొక్క జన్మదినాల్లో అట్లా జరుపుకుంటాం కదా, దీన్ని కానీ అట్లా అనుకోవద్దండి. సైన్స్ది మాత్రము అది రామన్ ఎఫెక్ట్ కనుగొనిన దినం, అది ఫిబ్రవరి 28. ఇది చాలా క్లుప్తంగా ఆ రామన్ ఎఫెక్ట్ సర్ సివి రామన్ చేసినటువంటి విషయం. ఇంకా ఈయన చాలా తెలివైన వాడు. వీళ్ళ ఫాదర్ కూడా గణితంలోను భౌతిక శాస్త్రంలోను లెక్చరు. 11 సంవత్సరాలకే ఈయన తన ఎస్ఎస్సిని పూర్తి చేసి తర్వాత 2-3 సంవత్సరాల్లో డిగ్రీ తర్వాత పీజీ పూర్తి చేసి కొన్ని అనారోగ్య కారణాల వలన ఇంగ్లాండ్కి వెళ్ళి పై చదువులు చదవలేకపోయినాడు. అంటే ఆరోగ్యం సహకరించక ఇక ఇక్కడే ఉండి తర్వాత అనేక పరిశోధనలు చేసి రామన్ ఫలితం కనుగొనడమే కాకుండా వేరే పరిశోధనలు కూడా చాలా చేసినాడు. ఇక్కడే ఐసిఎస్ పాస్ అయినాడు. కొన్ని రోజులు ఇప్పుడు మనకు ఐఏఎస్ ఐపీఎస్ మాదిరి ప్రభుత్వ ఉద్యోగం చేసినాడు. ఈయన పరిశోధనల పైన మక్కువతో దాన్ని కొన్ని సంవత్సరాలకు రిజైన్ చేసి పూర్తిగా పరిశోధనలపై ఇచ్చినాడు. తర్వాత ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని బెంగళూరులో స్థాపించినారు. దానికి మరలా డైరెక్టర్గా ఉండి ఎన్నో పరిశోధనలు ఆ ఐఏఎస్ ద్వారా సాధించడం జరిగింది. ఇది మనకు క్లుప్తంగా ఈ జాతీయ సైన్స్ దినోత్సవము రామన్ యొక్క కృషి. సో మీరు కూడా ఇలాంటివి తెలుసుకొని ఏదైనా కానీ వేరే విషయంలో ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిందేది యాజ్ ఎ స్టూడెంట్గా ప్రశ్నించాలా, దాన్ని వీలైనంత అడిగి తెలుసుకోవాలా. ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మాకైతే అప్పుడు సార్ చెప్తే, మేము చదివేటప్పుడు అయితే సార్ చెప్తేనే తెలిసేది, లేకుంటే వేరే సోర్స్ లేవని. ఇప్పుడు సార్ చెప్పకపోయినా మీరు తెలుసుకోవచ్చా లేదా? ఎట్లా తెలుసుకోవచ్చు చెప్పండి, మీకు తెలిసి. ఫోన్లో దేని ద్వారా తెలుసుకుంటావు? అట్లా ఎన్నో ఉన్నాయి, చాట్ జీపీటీ అని చాలా. అట్లా మనము సో మన సమస్యల్ని డౌట్ని ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ మీరు చదివి మీ యొక్క చదువును అత్యున్నతంగా సాధించాలని కోరుకుంటున్నాను. ఓకే. ఈరోజు 140 కోట్ల జనాభా అయిపోయింది. వీళ్ళందరికీ కూడా మళ్ళీ భూమి పెరిగిందా? జనాభా మాత్రమే పెరుగుతూ వస్తుంది, భూమి మాత్రం పెరగడం లేదు. అందరికీ సరిపోయేంత భోజనం రావాలంటే ఏం చేయాలా? జనాభాకి తగినటువంటి ఈ ఉత్పత్తిని కనుక్కోవాలంటే సైన్స్ అనేటువంటిది లేకపోయిందంటే మనం ఒకరినొకరు పేర్కొని తిన్నా కూడా మన ఆకలి తీరేది కాదు, భూమికి సమస్య తప్పేది కదా. కాబట్టి ఈ సైన్స్ని మనము అభివృద్ధి చేసుకుంటూ పోయినట్లయితే కనుక ఇంకా అంటే విశృంఖలత్వం అనేటువంటిది రాకముందే మేల్కొని మనము దీన్ని కొంతవరకు తగ్గించుకుంటూ పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొన్ననే ఈ ఏఐ విషయంలో సుప్రీంకోర్టు కూడా మనకు ఈ న్యాయశాస్త్ర రంగంలో ఏఐని
ఎక్కువగా ఉపయోగిస్తే మనుషులకు ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పారు. కాబట్టి మీరు కూడా ఈ సెల్ ఫోన్ మీద ఎక్కువగా ఆధారపడుకోకుండా పుస్తకాలు చదవడము, దాని ద్వారా ప్రయోగాలు నేర్చుకోవడము, సో ఉపాధ్యాయులను ఆశ్రయించడము చేయాలి. ఇప్పుడు కాలంలో ఉపాధ్యాయులు మీకు చాలా చక్కగా సైన్స్ గురించి వివరిస్తున్నారు. మేము చదువుకునేటువంటి కాలంలో మా సారుల్లో ఆ సారుల పేర్లు కూడా మాకు గుర్తున్నాయి, కానీ చెప్పకూడదు, అవమానపరిచినట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా మాకు ఒక ప్రయోగం చూపించలేదు, ఒక పాఠం అర్థమయ్యేటట్లు కూడా చెప్పలేదు. అనునాదం అనేటువంటిది మాత్రమే అర్థమైంది. మాకు వచ్చేటువంటి మనకు గుర్తిసారి వస్తాడప్ప చెప్పకూడదండి, చెప్పండి ఆ సారు. కాబట్టి మేము కూడా ఈరోజు మీకు పాఠాలు సరిగా చెప్పుకోకుండా ఉంటే మమ్మల్ని కూడా మీరు రేపు పొద్దున అయ్యవారు అయినప్పుడు లేకుంటే ఇంకా ఎక్కడైనా ఏ సభల్లోనైనా అనుకోవచ్చు. కాబట్టి మన సారులందరూ కూడా చక్కగా మీకు అర్థమైనటువంటి విధంగా చెప్తున్నారు. మీరు చేసుకున్నటువంటి అదృష్టం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ సైన్స్ సంబంధించినటువంటి ఒక చిన్న పాటని మన ఆదిన సార్ గారు పాడి మీ అందరిలోనూ అలసత్వాన్ని పోగొడతాడు. ఇప్పుడు ఉత్సాహం రావాలంటే, ఉల్లాసం రావాలంటే ఈ పాఠం అని మీరు దరి చేర్చుకోవాలి, దగ్గరికి మనసులోకి నేర్చుకోండి. సార్ ఒక చిన్న పల్ల పడేసేస్తాను. ఒక చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. చెట్లు లేకపోతే ఇందాక సార్ చెప్పారు కదా, వృక్షాలే లక్ష వరాలు, చెట్లుండే లోకం లేకుంటే క్షామం అని. సదిలంగా చెట్లు పెంచరా బ్రతుకంతా పండగేమో కానీ చెట్లకు సంబంధించిన ఒక చిన్న పాట. మనం అందరం మన ఇంటి పక్కన మన పరిసరాల్లో చెట్లు నాటాలనే ఉద్దేశంతో. ముత్యాల ముగ్గులో సేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు, రతనాల రాసులు పోసేవో అన్నలు మీరు నరపొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. ముత్యాల ముగ్గులు సేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు. చెట్లు లేకపోతే లోకం ఎండమావులవుతాయన్నా, ఒక సూర్యున కాలుష్యంతో మసివారిన బ్రతుకౌరన్నా. నీళ్లు లేక ఎల్లరి జనము తల్లడిల్లి సచ్చేరన్నా. ముత్యాల ముగ్గులు పోసేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు. ఇంటింటా నాటే చెట్టో ఊరంతా వనమై ఎదిగే, ప్రతి తల్లి సెల్లిసిగలో పువ్వులై విరబోయంగా. కలకలమని పచ్చని చెట్లతో గలగలమని వానలు కురియు. ముత్యాల ముగ్గులు పోసేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు. రతనాల రాసులు పోసేవో అన్నలు మీరు నరపొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. నరపొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. నమస్కారం. సార్ శ్రీరామం గురించి, సైన్స్ డే గురించి మన రాజశేఖర్ సార్ చూడడం చెప్పేశాడు. నేను సైన్స్ అంటేని మనకు ఎందుకు సైన్స్ అవసరం? సైన్స్ అంటే మన లైఫ్, మనం పీల్చుకుండే ఆక్సిజన్, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్, మనం తినే తిండి. మనకు ఏమన్నా డిసీజ్ వచ్చినా డాక్టర్ దగ్గర వల్లనే అది సైన్స్. ఒక ఇంజనీర్ కావాలన్నా సైన్స్. జేఈ మెయిన్స్, నీట్ ఎగ్జామ్, టోటల్ వరల్డ్ అంతా సైన్స్ మీద ఆధారపడింది. మన లైఫ్ ఇంప్రూవ్ చేసేది కూడా, అంటే ఈజీ సులభతరం చేసినది కూడా సైన్స్. మొట్టమొదటి చూడండి, అంటే ఈ సైన్స్ ఇప్పుడు వచ్చినది కాదు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి సైన్స్ ఉంది. భూమిలో ప్రతి ఒక్క అంశము సైన్స్ మీదే కోరిలేషన్. ఇప్పుడు వ్యవసాయం తీసుకోండి, మన తిరుపతి సార్ చెప్పినట్లు ల్యాండ్ పెరగదు, ఏం పెరుగుతా ఉంటుంది? జనాభా పెరుగుతూ ఉంటుంది, తిండి అవసరాలు పెరుగుతుంటాయి. ల్యాండ్ పెరగదు కాబట్టి
దాన్ని మనం ఆ ఉండే ల్యాండ్లో ఎక్కువ పండించుకోవాలా, అదంతా సైన్స్. అగ్రికల్చర్ పాత రైతులు పాత పద్ధతుల్లో పోతుంటారు. ఇప్పుడు కొత్త రైతులు ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళు కూడా వ్యవసాయంలో దిగి ఉండే 1 ఎకరా 2 ఎకరాల్లోనే ఎక్కువ పండిస్తున్నారు. దాంతోనే మనకు అన్ని అవసరాలు తీరిపోతాయి. మీ అవ్వోళ్ళని మీ తాతోళ్ళని అడగండి, ముందు పొయ్యి ఎట్లుండేది, 3 రాళ్ళు పెట్టి వంట జరిగంటే కట్టెలు తెచ్చి పుల్లలు పెట్టి ఊపుకుంటూ చాలా తిప్పలు పడేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్, అసలు మట్టి కుండలు లేవు, ఇప్పుడు కుక్కర్స్ ఈజీ అయిపోయింది చూడండి. అంతకుముందు మాకు టైం పాస్ అంటే మేము చదువుకునేప్పుడు ఒక పేపర్ ఒక బుక్ చదవాలి సెలవు వస్తే. ఇప్పుడు మీకు అసలు పేపర్ బుక్ మొత్తం చూడడం లేదు. సెల్, టీవీ, సిస్టమ్ అంటే కంప్యూటర్, ల్యాప్టాప్, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఆల్ సైన్స్. ప్రతి ఒక్క అంశము డిసీజెస్ చూసుకోండి. మీకు కొన్ని డిసీజెస్ ఉందే రాకముందు మీరు పిల్లలు చూసింటారు. మీరు పుడతానే ఒకటి నోట్లోకి డ్రాప్ చేస్తారు, మళ్ళీ 3 months కొట్టేస్తారు, 9 months కొట్టేస్తారు. ఏమంటారు దానిని? ఇంజెక్షన్ కాదు, వ్యాక్సిన్స్, టీకాలు. ఒక రోగం వచ్చినాక వేసేది ఇంజెక్షన్, టాబ్లెట్. అవి రాకోకుండా వేసుకునేది వ్యాక్సిన్. అవి ఎట్లా రెడీ అయ్యేది అవన్నీ కూడా మీకు 8th లోనే వచ్చింది. అట్లా ఇదంతా సైన్స్. అంటే ఒక పోలియో అంటే ఏ పక్క పోలియో వస్తే అవన్నీ ఆ అవయవాలన్నీ చచ్చిపడిపోయి వికలాంగులు అవుతారు, పిహెచ్ అవుతారు. అది రాకుండా మనంతా బాగుందంటే మనంతా పోలియో డ్రాప్స్ చేసుకుంటేనే ఆ పోలియో వైరస్ తోనే ఆ వ్యాక్సిన్ రెడీ చేసింటారు. అది లోపలికి పోతానే ఆటోమేటిక్గా మీ లోపల దానికోసం కొట్లాడే పోలీసులు ఎవరు? యాంటీజెన్స్, వైట్ బ్లడ్ సెల్స్, అవి రెడీ చేస్తారు. అవన్నీ కలిపి దాంతో కొట్లాడి మళ్ళీ కొత్తగా దూరినా కానీ ఆ పోలియో వైరస్ రాకుండా చేస్తుంది. అట్లా ఇదంతా సైన్స్. ఇవన్నీ అట్లా మెయిన్ సైన్స్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది గుర్తుపెట్టుకున్నాను. ఏమన్నా చెప్తానే ఎందుకని, ఏమిటది, ఎలా జరుగుతుంది, అవి 3 తెలుసుకున్నారంటే ఆడమని మీరు కూడా సైంటిస్టులు అవుతారు. మిగతా శాస్త్రాల మాదిరి కాదు ఉంది. ఈ లాంగ్వేజెస్ ఇవన్నీ అవన్నీ కల్పనలు, మన దాంట్లో అట్లుండదు. ఓన్లీ ట్రూత్, ఎక్స్పెరిమెంట్, యాక్టివిటీస్. మన బుక్కుల్లో ఉండేటివి ఊరికి ఎంతో కాల్పనిక సాహిత్యం కాదు. మన బుక్లో సైన్స్ బుక్లోకి వచ్చిందంటే ఫిజిక్స్, మ్యాథ్స్, ఎన్ఎస్ 3 దానిలోకి వచ్చిందంటే దాంట్లో పరిశోధన చేసి అది నిజమని ట్రూత్, నిజం, ఎక్స్పెరిమెంట్ నిరూపించినాకే దాంట్లోకి వచ్చింది. సోషల్లో ఈ లాంగ్వేజ్లో అట్లున్నది. అప్పుడు జరిగిందో లేదో తెలియదు, దాంట్లోకి వచ్చింటాయి అంతే. మనది అట్లున్నది. అట్లా సైన్స్ అనేది మన లైఫ్ని ఈజీ చేసేది. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీరు కూడా సైంటిస్టులు అవుతారు. అర్థమైందా? చిన్న చిన్న విషయాలు కనబెట్టి మీరు ఇప్పుడే చూడు 6th class పిల్లలు అంత నీట్గా రెడీ చేసినారు. మేము ఏం చెప్పలేవు, గైడ్ టీచర్లు అంటున్నారు కానీ మేమేం చెప్పలేవు, వాళ్ళే ఓన్గా చిన్న చిన్న. అట్లా అదే మైండ్ ఉందనుకో ఆటోమేటిక్గా పైకి పోయిపోతుంది. మీరు చదివే కొద్ది మీ మైండ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతే, ఏం లేదు. ఆ మైండ్తోనే కొత్త కొత్త విషయాలు కనిపెట్టారు. నేను చెప్పినాను కదా, సైన్స్ అనేది భూమి పుట్టేపడి ఉంటుంది. ఫస్ట్ అందరూ ఏమి ఇట్లా ఊర్లు లేవు, రోడ్లు లేవు, వెహికల్స్ లేవు. ఫస్ట్ నిప్పు కనిపెట్టుకున్నాడు, అంత జంతువులతో పాటు నిప్పు కనిపెట్టినాడు. మళ్ళా చక్రం కనిపెట్టినాడు, నెక్స్ట్ ఇంజన్ కనిపెట్టినాడు, నెక్స్ట్ డీజిల్ పెట్రోల్ కనిపెట్టినాడు. వెహికల్స్ వచ్చినాయి. చేపను చూసి సముద్రంలో పడవను రెడీ చేసుకున్నాడు, పైన పక్షిని చూసి విమానం రెడీ చేసుకున్నాడు. ముందంతా నడుచుకుంటూ పోతాను, మళ్ళీ పరిగెత్తినారు, గుర్రం పోయినాడు, వెహికల్ చక్రం రెడీ చేసుకుంటే వెహికల్. అట్లా ఈజీ లైవ్ అంత ఈజీ చేసే సైన్స్. ఇది బాగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. కూడా మనకు ప్రధానమైనటువంటివి. మీరు అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి బాగా చక్కగా చదువుకొని మంచి ఆవిష్కర్తలు, సైంటిస్టులు కావాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ సైన్స్ డేకి సంబంధించి ఒక చిన్న పాట ఒక 2 నిమిషాల్లో ముగిసేటువంటిది రాశాను. దాన్ని నేనే పాడతా. సైన్స్ డే ప్రదర్శనలు చక్కంగా జరుపుదామురో, మన పాఠశాల గణకీర్తి దశ దిశలా చాటుదామురో. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభనేమో
10 మందికి చాటుదామురో ప్రభుత్వ పాఠశాల పనితీరు తెలుపుదామురో తల్లిదండ్రుల తంటాలు పిల్లల ద్వారా తీరుతాయని క్రమము తప్పకుండా పడి మాట సాగనిస్తే ప్రయోజకులవుతారని అమ్మా నాన్నలకు అవగాహన కల్పించి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయించి మట్టిలో మాణిక్యాలున్నారని నిరూపిద్దామురో సైన్స్ డే ప్రదర్శనలు చక్కంగా జరుపుదామురో మన పాఠశాల ఘన కీర్తి దశ దిశలా చాటుదామురో మన ప్రతిభనంతా పోగేసి వెలుగునిద్దామురా బ్రతుకంతా చదువు వెలుగు అమరనిద్దామురా విజ్ఞాన శాస్త్రకాంతులు అభివృద్ధి విజ్ఞాన శాస్త్రకాంతులు అభివృద్ధి నవకాంతులని నిరూపిద్దామురా శాస్త్రాన్ని నమ్మితే జ్ఞానంతో జ్యోతులై తిమిరంతో సమరం సాగించవచ్చురా శాస్త్రాన్ని నమ్మితే జ్ఞానంతో జ్యోతులై తిమిరంతో సమరం సాగించవచ్చురా లోకమెల్ల మీ యత్నానికి జోతలర్పించునురా లోకమెల్ల మీ యత్నానికి జోతలర్పించునురా తెలియజేస్తానని చెప్పి అనుకుంటూ వేదిక అలంకరించిన మన ఫిజికల్ సైన్స్ రాజశేఖర్ గారికి అలాగే బయాలజిస్ట్ భాస్కర్ సార్ గారికి అలాగే మన తెలుగు ఉపాధ్యాయులైనటువంటి త్రివేశారి గారికి వేదిక ముందు కూర్చున్నటువంటి మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎందుకంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది మొత్తంగా. ఎందుకంటే మనం ఇంతవరకు సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టుకున్నాం. ఇప్పుడు సివి రామన్ గారికి గార్లెండ్ బిఫోర్ ఒక ఇంట్రడక్షన్ కార్యక్రమం సార్ చెప్పారు ఎందుకు ఏ పర్పస్తో కూర్చున్నాం అనేది. కాబట్టి ఈరోజు ఎందుకు కూర్చున్నామంటే నేషనల్ సైన్స్ డే విజ్ఞాన దినోత్సవం. విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మొట్టమొదటిగా 1986లో స్టార్ట్ అయింది. 86లో అనౌన్స్ చేశారు. 85 నుంచి ఈ సైన్స్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు జరుపుకుంటామంటే మనకి మన ఇండియా తరఫున రామన్ ఎఫెక్ట్ అనేది ఒకటి సార్ సివి రామన్ గారు కనుక్కున్నారు. ఆయన కనుక్కున్న సందర్భంగా ఆ దినోత్సవం సందర్భంగా ఈరోజు పెట్టారు. ఎప్పుడైతే సార్ సివి రామన్ గారు కనుక్కున్నారో ఆ రోజుని సైన్స్ డే చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అది 1986లో చేయాలని నిశ్చయించుకొని 1987 నుంచి ఈ సైన్స్ డేని చేస్తూ వస్తున్నారు. సో ఈ విజ్ఞానం అనేది లేకపోతే మనం ఈరోజు ఇట్లా ఉన్నాం. చూస్తున్నారు మనం అంతా చేసిన పని గ్లోబల్ చేస్తాయి. సైన్స్ సాఫ్ట్వేర్ చేసిన పనులన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడ్వాన్స్గా ఇంకొక ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇట్లా రకరకాలు ఈరోజు లైట్లు వాడుకుంటున్నాం, ఫ్యాన్లు వాడుకుంటున్నాం, లేదంటే కంప్యూటర్లు వాడుతున్నాం. ఇవన్నీ దేని నుంచి వస్తున్నాయి? కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త ఇవన్నీ సైన్స్లో కనిపెట్టడం వల్ల మనం అడ్వాన్స్ అయిపోతున్నాం. ఒకప్పుడు మనం ఇంట్లో దీపాలు పెట్టేవాళ్ళు, తర్వాత బల్బు కొనుక్కున్నారు. ఫోన్ ఉండేవి కాదు, ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఉండేవి, తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి కదా. ఇవన్నీ ఇప్పుడు కొత్త ఆవిష్కరణలు. అందుకనే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పని మన మోడీ గారు చెప్తున్నారు. ఎప్పుడు విదేశాల మీద ఆధారపడకుండా మనలో ఉన్న ట్యాలెంట్ బయటకు తీయాలి, కొత్తగా కనిపెట్టాలి. మనం వేరే విదేశాల నుంచి కొనుక్కొని విదేశం నుంచి తెచ్చుకోకుండా మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసేటట్టు ఉండాలి. అందు గురించనే ఈ మధ్యకాలంలో చాలా ఈ సైన్స్ సంబంధించి చాలా వరకు పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి సైంటిస్టులకి ఒక అబ్బాయికి అయితే చిన్న వయసులో సైంటిస్ట్గా జాబ్ కూడా ఇచ్చాడు. అబ్బాయి కనిపెట్టిందని. సో మీలో కూడా చాలామంది టాలెంట్స్ ఉంటారు, మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ మీరు ఆచరణలో పెట్టండి. చిన్న పిల్లలు రైతులకు ఉపయోగపడే చాలా తయారు చేశారు. ఈరోజు డ్రోన్ అనేది ఒకప్పుడు మామూలుగా ఏదో ఫోటోగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు దేశంలో
దేశాన్ని రక్షించడానికి కూడా డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఎరువులు చల్లాలంటే డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఎక్కడైనా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. సో ప్రతి ఒక్కదాన్ని కూడా మనం యూజ్ చేసుకుందాం పెడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా మంది చేసే పని ఇప్పుడు చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా డాక్టర్లు చేసే ఆపరేషన్ అన్ని కూడా రోబోలే చేస్తాయి. ఇప్పటికే చాలా స్కూల్స్లో టీచర్ల బదులు మన సేమ్ మనిషిలాగే ఉంటున్నారు, వాళ్ళే పాఠాలు చెప్తున్నారు. సో అడ్వాన్స్ టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అవుతుంది. దానికి తగ్గట్టు మనం కూడా అప్డేట్ అవ్వాలి. మనం దేంట్లో అప్డేట్ అవుతున్నాం అంటే కొత్త వీడియో గేమ్ దేంట్లో వచ్చింది, ఇలాంటి దీంట్లో సెల్ ఫోన్లో అప్డేట్ అవుతున్నాం, దీంట్లో కాదు. మీరు సొంతంగా మీకు నాలెడ్జ్ ఉండాలి, ఒక క్రియేటివిటీ ఉండాలి. ఆ క్రియేటివిటీ దానికి మీరు తగ్గబడాలి, రాత్రి కాలం దాని గురించి కష్టపడాలి. సో మీరు అట్లా చేయాలన్నప్పుడు మీ స్కూల్కి, మీ ఇంట్లో వాళ్ళకి, దేశానికి కూడా చాలా పేరు తెచ్చిన అవుతారు. సో ప్రతి ఒక్కరికి ఏదో కళ ఉంటుంది. కొంతమంది సైన్స్లో ఉండొచ్చు, కొంతమంది ఆర్ట్స్లో ఉండొచ్చు, కొంతమంది సింగింగ్ కాంపిటీషన్ ఉండొచ్చు, ఒకమంది ఆర్ట్లో ఉండొచ్చు, బొమ్మలేసేదాంట్లో ఉంటుంది. ఎవరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ప్రయత్నిస్తుంటారు. సైమిల్టేనియస్గా చదువు వదలకూడదు. దేనికంటే చదువుకుంటే మిగతాన్ని ఉపయోగపడుతుంది. సో చదువుతో పాటు దాని మీద కూడా దృష్టి పెట్టింది. ఒక మినిమం నాలెడ్జ్ చదువు క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత దాని మీద మీరు ఫోకస్ చేయవచ్చు. తర్వాత 9th క్లాస్ పిల్లలకి సోమవారం నుంచి SC2 ఎగ్జామ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? మీకు టైం టేబుల్ వచ్చిందా 9th క్లాస్కి? చాలా మంది ఆప్షన్ తీసుకున్నారు. చెప్పండి. మన్నా నుంచి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మీకు ఆల్రెడీ టైం టేబుల్ పంపించాం. టైం టేబుల్ అయిపోయిందంటే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీకు 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఒక 3 చాప్టర్స్ ఏదో సిలబస్ ఇచ్చారు బాబు. ఆ 3 చాప్టర్స్ కంప్లీట్ అయితే మళ్ళీ రేపు జూన్లో స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఈ 3 చాప్టర్స్ మళ్ళీ రివీల్ చేయడం ఉండదు. సో ఈ సంవత్సరం ఇంకా కొత్తగా మన టీచర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత మీకు జూన్కి అయిపోయిన జూన్లో మనకి ఇప్పుడు డిసెంబర్గా ఇస్తున్నారు సిలబస్. అట్లా కాకుండా ఇంకా ముందుకెళ్ళి సిలబస్ కంప్లీట్ చేసి అడ్వాన్స్గా మనకి 35 మార్కులు పాస్ అయిన ఎంతమంది, 50 మార్కులు వచ్చిన ఎంతమంది, 60 మార్కులు తెచ్చుకున్న ఎంతమంది, 80 మార్కులు తెచ్చుకున్న ఎంతమంది అనేది ముందుగానే మేము ప్రిపేర్ చేసుకొని అందరూ పాస్ అయ్యేటట్టు ఒక ప్లాన్ అనేది కరికులం అనేది తయారు చేసుకుంటున్నాం. సో మేము ఇలాగే తయారు చేస్తున్నప్పుడు మేమేం నుంచి ఉండాలి, స్కూల్ రోజు రావాలి, టీచర్ చెప్పింది వినాలి, టీచర్ చెప్పింది రాసుకోవాలి. దాని తగ్గట్టు మీరు ఫాలోఅప్ అయితే మేము చేసిన దానికి ఫలితం దొరుకుతుంది. లేదంటే చూడడానికి సంఘం వదిలేట్టు అవుతుంది మేము చేసిన శ్రమంతా. కాబట్టి ఈ SC1 ఎగ్జామ్స్, SC2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్కి అటెండ్ అవ్వండి. వీళ్ళంటే 10th క్లాస్ పిల్లల దగ్గర మీ బుక్స్ తీసుకోండి. 10th క్లాస్ పిల్లల దగ్గర అక్క మాకు బుక్స్ ఇచ్చినట్టు మళ్ళీ మీకు ఇస్తామని చెప్పండి. ఆ బుక్స్ తీసి పెట్టుకున్నట్టయితే మీకు చదువుకునేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నుంచి మీరు 10th క్లాస్ పిల్లల దగ్గర బుక్స్ అన్ని తీసుకోండి. మళ్ళీ మన స్కూల్లో బుక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ బుక్స్ అన్ని ఇచ్చేది. అర్థమవుతుందా? 9th క్లాస్ పిల్లలు ఎస్పెషల్లీ గుర్తుంచుకోండి, గ్రాండ్ టెస్ట్ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. గ్రాండ్ టెస్ట్లలో ఒక స్టాఫ్ మీటింగ్, ఒక పేరెంట్స్ మీటింగ్ పెడతాం. పేరెంట్స్ మీటింగ్లో కంపల్సరీగా పేరెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డే పిల్లలు క్లాస్కి రావాలి. 10th క్లాస్ సిలబస్కి అయిపోయిన తర్వాత సర్వర్లో కూడా 10th క్లాస్ ఏం చెప్పారో అది చదవాలనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కంపల్సరీ పేరెంట్ రావాలి. పేరెంట్స్ మీటింగ్ అనౌన్స్ చేసిన తర్వాత మోస్ట్లీ 10, 11, 12 తారీఖుల్లో ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఆ రోజు ఎప్పుడైతే చెప్తామో ఆ రోజు అందరూ రావాలి. లేకపోయినా సరే సంతకం చేయకుండా పేరెంట్ మాత్రం మళ్ళీ మీ క్లాస్ కాల్ చేయం. కంపల్సరీ పేరెంట్ ఆ రోజు రాలేకపోతే ఆ పేరెంట్ ఇంకో రోజు వచ్చి సంతకం పెట్టాలి, వచ్చి ఇన్స్ట్రక్షన్స్ విని వెళ్ళాలి. అర్థమవుతుందా? సో 9th క్లాస్ పిల్లలు గుర్తుంచుకోండి. ఏదో ఆశా విషయ స్కూల్లో చదువుతున్నారంటే కాదు, కంపల్సరీగా స్కూల్లో ప్రతి ఒక్కరు పాస్ అయ్యేటట్టు బయటకు వెళ్ళాలి. ఆ విధంగా చదవాలి మీరు. ఓకేనా? రైట్. నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా తెలియజేస్తుంది. కార్యక్రమంలో ఇప్పటి వరకు సార్ వాళ్ళు సైన్స్ యొక్క ప్రాధాన్యత, సైన్స్ డే ఎందుకు జరుపుకుంటామంటే అలాంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము విద్యార్థులు గమనించాలి. సైన్స్ డేని యాక్చువల్గా చాలా ఘనంగా జరిపిద్దాము, అంటే ఇంకా బాగా చేద్దామని మేమంతా సైన్స్ టీచర్లోనే అనుకున్నాం. కానీ చేరు రావడం, పిల్లలు చాలామంది అటెండ్ కాకపోవడం అనేటువంటి విషయాల వలన మనము దాన్ని ఘనంగా నిర్వహించలేకపోయాం. హెడ్ మాస్టర్ గారు ఇంకొంచెం గ్రాండ్గా చేయాలా, మన పాఠశాల గురించి అందరికీ తెలియాలనేది ఆయన యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. సో తర్వాత దాన్ని ఒకసారి సైన్స్ టీచర్లు ఒకసారి మాట్లాడుకొని మీ దృష్టికి తీసుకొని వస్తాం సార్. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే 10వ తేదీ వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందని చూసుకొని ఒకసారి సైన్స్ టీచర్లు అందరూ కలిసి మీతో ఒకసారి మాట్లాడి దాని గురించి మీ ఆధ్వర్యంలో చేస్తాం. అది తర్వాత మనం ఈ సైన్స్ డే సందర్భంగా క్విజ్,
డ్రాయింగ్ కాంపిటీషన్ అలాగే సైన్స్ ఫెయిర్ మనం నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రైజులను మనం ఇక్కడ ఈరోజు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా టీచర్లు తీసుకొని రావడం జరిగింది మేము. కాబట్టి అవి ఇద్దామా, ప్రైజ్ ఇద్దామా? సరే, ఇచ్చేదానికంటే ముందు మీరు ఎంతమంది సైన్స్ డే సందర్భంగా క్విజ్లో కానీ లేకుంటే సైన్స్ ఫేర్లో కానీ డ్రాయింగ్ కాంపిటీషన్లో కానీ పార్టిసిపేట్ చేశారు? చేతులు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? క్లాస్ లో ఒకసారి గట్టిగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళ కోసం గట్టిగా. రైట్, థ్యాంక్ యూ. దించండి. సో ఎప్పుడు కూడా చూడనా, పార్టిసిపేట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ రావడం రాకపోవడం అనేది సెకండరీ. ఖచ్చితంగా ప్రయత్నం చేసినప్పుడు సగం విజయం సాధించినట్లే. కాబట్టి ఖచ్చితంగా చాలాసార్లు చెప్తూ ఉన్నాం, మీరు ప్రయత్నం చేయాలని. యాక్చువల్గా 8th 9th పిల్లలకు ఎస్ఏ కాంపిటీషన్ కూడా అనౌన్స్ చేశాము, వెళ్ళి చెప్పాము. కానీ 8th 9th నుంచి విద్యార్థులు పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఒక మంచి అవకాశాన్ని కూడా మీరు వృధా చేసుకున్నట్టే. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా స్కూల్లో కాంపిటీషన్స్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. మరి సైన్స్ డే సందర్భంగా జరిగినటువంటి కాంపిటీషన్స్ లో హెచ్ఎం గారి పర్మిషన్తో సైన్స్ ఉపాధ్యాయులు మీకు ఈ యొక్క విజేతలకు 5 ప్రైజెస్ ఏర్పాటు చేస్తున్నారు. వాటిని మరి తీసుకుందామా? విన్నారు సార్. సో వాటిని అందజేయవలసిందిగా హెడ్ మాస్టర్ గారిని కోరుతా ఉన్నాం, సైన్స్ ఉపాధ్యాయులు అందరూ సార్. సో మీ చేతుల మీదుగా పిల్లలకి ఫస్ట్ విజిద్దాం సార్, సైన్స్ ఫేర్ ఇద్దాం.